మీరు ఈ బిజినెస్లో పడి జాగ్రత్తగా ఉండటం మాత్రం మర్చిపోవద్దు. మనకి శత్రువులు చాలామంది ఉన్నారు. అవకాశం చూసుకుని మన మీద అటాక్ చేస్తారు. ఓకే అంకుల్, నాకేం పర్వాలేదు. నా గురించి మీరేం భయపడొద్దు. నాకు మరీ అంత ప్రాబ్లం అనిపిస్తే నన్ను సేవ్ చేయడానికి మీరున్నారు కదా. ఆ అమ్మాయితో చెప్తే వాళ్ళ కంపెనీలో ఏదో ఒక జాబే ఇస్తుంది కదా. మీ నాన్నకు కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చురా. మూడేళ్ల క్రితం తన పై చదువులకి లండన్ వెళ్ళింది. ఇంకా వచ్చిందో లేదో తెలియదు. అయినా నేను అర్చన లండన్ వెళ్ళిన తర్వాత తనతో కాంటాక్ట్లో లేను. రవి, వీళ్ళంతా కూడా మనలాగే జాబ్ మీద ఆశతో వచ్చారు. ఎవరిని వరిస్తుందో ఈ జాబ్? మిస్టర్ రాజేష్, ఎస్, మీరు లోపలికి వెళ్ళండి. మీరిటు కూర్చోండి. అరే సీను, ఆ ఫోటో వైపు ఒక్కసారి చూడరా. అర్చన ఫోటో ఇక్కడుందేంటి? అదే నాకు షాక్గా ఉందిరా. మేడం, మిమ్మల్ని కూడా పిలుస్తారు, వెయిట్ చేయండి. అది కాదు మ్యామ్, ఆ ఫోటోలో ఓ, అర్చన గారా? ఈ కంపెనీ ప్రొప్రైటర్. ఏంటి? ఈ కంపెనీ ప్రొపరైటరా? ఎస్, ఈ కంపెనీ వాళ్ళదే. ఒరే సీను, లక్కీ ఛాన్స్ రా. నేను విన్నాను. అర్చన నీ ఫ్రెండ్ అని చెప్పు. ఈ జాబ్ నీకు ఖచ్చితంగా వస్తుంది. అవసరమైతే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఫోన్ చేయించి మాట్లాడరా. వద్దురా, ఈ జాబ్ నాకు ఇష్టం లేదు. ఈ కంపెనీలో నేను జాబ్ చేయను. అదేంట్రా, అర్చన నీకు తెలుసన్నో, ఆరాధ్య దేవతన్నో. వాట్స్ దిస్? అదంతేరా, కొన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ ఉండవు. నేను కారణాలు చెప్పలేను, కానీ ఈ కంపెనీలో నేను జాబ్ చేయలేను. ప్లీజ్, ఇంటర్వ్యూకి నువ్వు అటెండ్ అయ్యిరా. రేయ్, జాబ్ నీకు ఎంత అవసరమో నాకు తెలుసు. ఫీలింగ్స్ అని పక్కన పెట్టి ఆ అమ్మాయి కోసం ఒక్కసారి ట్రై చేయరా.
ఆల్ ద బెస్ట్ రా రవి. ఇక నుంచి మన బిజినెస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. ఏమైందండి మొహం కందగడ్డలా పెట్టుకుని వస్తున్నారు? మంచినీళ్ళు తాగుతారండి? మ్మ్. ఏరా ఎందుకలా పొగలు కక్కుతున్నావు? ఏమైంది? ఇదిగోనండి మజ్జిగ. మంచినీళ్ళు తెమ్మంటే మజ్జిగ తెచ్చావేంటి? బాగా వేడిగా ఉన్నారు కదండి, బాగా చల్లబడతారని. రే భూషణ, ఎప్పుడు ఎవరో ఒకరి మీద చిరాకు పట్టం, సీరియస్ అవటం తప్ప చెయ్యవలసిన పని మీద ఆలోచనే లేదా నీకు? ఇలాగే పనికిమాలిన చూపులు చూస్తూ పొద్దు గడిపేయి. లండన్ నుంచి వచ్చిన ఆ అర్చన మరో 2 రోజుల్లో ఈ కోట్ల విలువైన ఆస్తిని, దీని వ్యవహారాలన్నింటినీ నేనే చూసుకుంటాను. నువ్వు ఫైళ్లు మొయ్యి అంటుంది. అదే 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 జరిగింది ఇవాళ. అందుకే ఏం చేయాలో తెలియక కొట్టుబిట్టాడుతున్నా. ఏమండి, మరో గ్లాసు మజ్జిగ తెమ్మంటారండి? ఒక పంచే ఉన్న మజ్జిగంతా తెచ్చి నా నెత్తలపై. అప్పుడు మజ్జిగంతా అయిపోతుంది కదండి. నోరు మూసుకునుండు. ఏం చేయాలో తెలియక నేను చేస్తుంటే మధ్యలో నీకోలొకటి. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వో అర్చన్ని చంపి కాటికే పంపిస్తావో, లేదా నీ కొడుకు భవానీకిచ్చి ఘనంగా పెళ్లి జరిపించి దాన్ని ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తావో నువ్వే ఆలోచించుకో. ఇదే నేను నీకిస్తున్న ఆఖరి అవకాశం. ఆస్తి పగ్గాలు పూర్తిగా మన చేతికి రాబట్టుకోవాలని ఈవేళ అశోక్ వర్మ దగ్గర పవర్ ఆఫ్ ఎటాన్ని ప్లాన్ చేశానమ్మా. కానీ పిల్ల కాకి అనుకున్న అర్చన పెద్ద పులిలా ఎంట్రై నాకే చిక్కి పెట్టింది. రేయ్, అయిపోయిన దాన్ని గురించి ఆలోచిస్తే మనిషి ఎప్పుడు ముందుకు వెళ్ళలేడు. వదిలేయ్. రేపు నువ్వు ఏం చేసి మన పని సాధించగలవో అది ఆలోచించు. లేకపోతే నీతో పాటు నీ కొడుకు భవానీ కూడా మట్టి పిడతలో గంజి తాగాల్సి వస్తుంది. అలా ఏనాటికి జరగనివనమ్మా. ఒక్కసారి ఫెయిల్ కావచ్చు, రెండోసారి ఫెయిల్ కావచ్చు. ప్రతిసారి ఫెయిల్ అయితే ఈ భూషణం ఎందుకమ్మా? శభాష్, అదిరా పౌరుషం. ఆ పౌరుషాన్ని తగ్గనివ్వకు. తగ్గదమ్మా. ఆ అర్చన పెళ్ళో చావో తేలే వరకు
ఈ పౌరుషం రోషం కలిసి తగ్గవమ్మా. అర్చనతో నీ మనవడ పెళ్లికి నువ్వు మెచ్చుకునేలా ఓ స్కెచ్ వేశాను. ఏంటది? ఈసారి ఎవరు చెబితే ఆ జమీందారు విని మనం చెప్పిన దానికల్లా నాదస్వరం విన్న నాగుబాములా తల ఊపుతాడో అలాంటి నాదస్వరాన్ని దించుతాను. ఆ జమీందారు మెడలు వంచుతాను. ఆ అర్చన మెడలు వంచి నా కొడుకు భవానీతో తాళి కట్టించుకునేలా చేస్తాను. నేను ఆ ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎదురు చుట్టం కాదమ్మా, త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చూస్తావు. ఆ పని మీదే వెళుతున్నాను. వస్తా. ఏయ్ కోడలా, మీ ఆయన వేసిన ఈ స్కెచ్ అయినా వర్కౌట్ అవుతుందంటావా? ఆ దేవుడేసిన స్కెచ్ అయితే గ్యారంటీగా జరుగుతుంది. మనుషులేసిన స్కెచ్ అయితే నేను చెప్పలేను. ఆ? పేపర్ ఏది? అబ్బులు, అయ్యా, పేపర్ ఏదిరా? అర్చనమ్మ గారి దగ్గర ఉందండి, చిటికలో తీసుకొస్తాను. ఆ. అయ్యా, ఉమ్. ఇదిగోండి అయ్యి పేపర్. ఆ. ఆ? ఏరా, ఏంటిది? అయ్యా, అది అది ఏంటమ్మా ఇది? న్యూస్ పేపర్ లో బాక్స్ ఐటమ్స్ లా ఈ కటింగ్ ఏమిటి? లండన్ వెళ్ళొచ్చినా నీ అల్లరి ఇంకా తగ్గలేదు. తాతయ్య, ఆ, నేనే పని చేసినా ఒక పర్పస్ ఉంటుంది, అవునా? అవును, నా మనవరాలు అర్చన అందరిలా కామన్ గా ఆలోచించే ఆడపిల్ల మాత్రం కాదు కదా. ఆ. సీనియర్ సిటిజన్స్ చిన్న పిల్లలతో సమానం అంటారు. అలాంటి న్యూస్ చదవడం వల్ల మీలాంటి పెద్దవాళ్లకి బీపీ షుగర్ పెరగడం తప్ప ఉపయోగమేమీ ఉండదు తాతయ్య. రేపటి నుంచి మీరు పేపర్ చదవకండి. మంచి కామిక్ బుక్స్, చిన్నపిల్లల కథలు నేను తెప్పిస్తాను, అవి చదువుకోండి. నీ మాట ఈ తాతయ్యకి వేదవాక్కు తల్లి. అలాగే. మా తాతయ్య ఎప్పుడూ ప్రశాంతంగా హాయిగా చిరునవ్వుతూ ఉండాలి. నేనంటే నీకెంత ప్రేమ తల్లి. ఆ?
అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ నాన్న అన్ని మీరే అయి నన్ను ఇంత దాన్ని చేశారు. మీరు నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా నాకు తోడుండాలి తాతయ్య. నాకున్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు మీరే తాతయ్య. మీరు కూడా నాకు దూరం అయితే నేను ఒంటరి దాన్ని అయిపోతాను తాతయ్య. అందుకే మీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను కేర్ తీసుకుంటాను, ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్. అమ్మా అర్చన, మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడే ఈ గుండె ఆగిపోవలసిందమ్మా. కానీ అది ఇంకా కొట్టుకుంటుందంటే అది నీకోసమేనమ్మా. మీ అమ్మా నాన్నకిచ్చిన మాట ప్రకారం నిన్ను ప్రయోజకురాలిని చేసి ఈ కోట్లాది ఆస్తిని, దీని ద్వారా బతుకుతున్న వందలాది కుటుంబాల బాధ్యతని నీ చేతిలో పెట్టాలనే ఈ ఊపిరి ఇంకా కొట్టుకుంటుందమ్మా. నా ఆశయం కూడా అదే తాతయ్య. మన ఆస్తుల కన్నా, వాటి వల్ల కలిగే ఆనందం కన్నా, వాటి వల్ల బ్రతుకుతున్న వందలాది కుటుంబాలే నాకు ముఖ్యం. మన సంస్థలెప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉండాలి తాతయ్య. ఇదే నా లైఫ్ అంబిషన్. అందుకోసం నేను ఎలాంటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటాను. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యగారు టాబ్లెట్లు. ఆ, ఆ. తాతయ్య, తన వాడైనా సరే తప్పు చేసినప్పుడు తప్పకుండా పనిష్ చేయాలని మీరు చెప్పిన ప్రిన్సిపల్ని నేను వేదవాక్గా తీసుకుని ముందుకెళ్తున్నాను తాతయ్య. తాతయ్య, ఏమైంది తాతయ్య? కాస్త అనీజీగా ఉందమ్మా. అయ్యో, అయ్యా అయ్యా ఇలా రండి. ఇలా రండి అయ్యా, ఇలా రండి. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి అయ్యా. అబ్బులు, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా, అలాగే నా మొబైల్ కూడా తీసుకురా. ఏమైంది తాతయ్య? అమ్మా తాతయ్య, మంచినీళ్ళు. నువ్వు తాగించు. అలాగేనమ్మా.